నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. బాల్నగర్లో ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యానికి జోజ్బాబు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ట్రాఫిక్ చెకింగ్లో భాగంగా పోలీస్ స్టేషన్ ముందే వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. జోజ్బాబు అర్జెంట్ పనిపైన బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని ఆపే ప్రయత్నం చేశారు రోడ్డు మధ్యలో. కానీ ముందుకు వెళ్లడంతో తోసివేయడంతో ఆయన కింద పడిపోయాడు. వెనకాల నుండి వచ్చిన బస్సు ఢీకొట్టి అక్కడికక్కడే జోజ్బాబు మృతి చెందాడు. దీంతో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు, బంధువులు, అక్కడున్న వాహనదారులు కూడా. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జోజ్బాబు చనిపోయారు కాబట్టి పోలీసు ఎవరైతే కానిస్టేబుల్ ఉందో అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రోడ్డుపై బైఠాయించి ఆ ధర్నా చేశారు. జోజ్బాబు పనిచేసే కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. అతని దగ్గర పనిచేసే యజమాని ఒకసారి ఉన్నాడు. ఏం జరిగిందండి? జోజ్బాబు ఏం చేస్తాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుండు? ఆయన రొడమేషనర్లో ఉంటాడు షాపూర్లో. అతను వేరే వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ పోలీస్ చెకింగ్ చేశారంట. బాలనగర్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర వేస్తుంటే అతనికి బండికి పేపర్లు ఉన్నాయి, లేతే లైసెన్స్ అన్నీ ఉన్నాయి. ఈ సైడ్ నుంచి కట్ చేస్తుంటే గోపాలన్న అతను వెళ్ళి డైరెక్ట్ ఇలా పట్టుకున్నాడు. కాలర్ పట్టుకుంటే గింజుకుని వెళ్ళి పడిపోయాడు. ఎమ్మడే పడిపోతుంటే బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. అతను గోపాలన్న అతను తాగి మాత్రం ఉన్నాడు. మిల్లీ టైం మొదలుగా తాగున్నాడు. మాట్లాడి సోహ కూడా లేదు అతనికి, కానిస్టేబుల్కి. గోపాలన్న అతను మాట్లాడే శక్తి అతను కూడా లేదు. అట్లాంటి అతను డ్యూటీలో ఉండి ఆయన పట్టుకున్నాడు. అంటే మీరు చూసి రాయననే అంత డ్రంకన్ కండిషన్ లో మేము మాట్లాడి ఆయన అక్కడ ఉన్న పబ్లిక్ అంతా చూశారు. అట్లా మాట్లాడి రావట్లేదు నోట్లో. అట్లా ఏమైంది అన్న, ఏమైంది సార్ అంటే అతను మాట్లాడట్లేదు అసలు. మాకు వేరే సార్ వచ్చి అన్నారు, మీరు బాలనగర్ పోలీస్ స్టేషన్ నడండి, అక్కడ మాట్లాడదాం అని చెప్పారు. బాడీని కూడా తీసుకొస్తామని చెప్పారు. మీరుకి వచ్చే లోపల బాడీని గాంధీ తరలించారు. మీరుకి వచ్చి కూర్చున్నాం. ఈ లోపలికి వెళ్తుంటే మాకు లోపల ఏమో సమాధానం చెప్పట్లేదు. మాకు వాళ్ళ బ్రదర్ లోపల ఉన్నాడంట. మాకైతే ఏం చెప్పట్లేదు. ఏం చేస్తాడు జోజ్బాబు? ఏం చేస్తాడు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు. కార్పెంటర్ వర్క్ చేస్తాడు, రోజు కూలీ చేస్తాడు. అతనికి ఏమీ లేదు. వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తుంటే ఇట్లా జరిగిందంట. మాకు ఫోన్ వచ్చిన నెంబరే ఇక్కడికి వచ్చామని. అంటే ఉన్నతాధికారులకు కలిసిరు కదా అక్కడ, అడిషనల్ డీసీపీ ఇట్లా వచ్చారు. ఏం చెప్తారు పోలీసులు? వాళ్ళు ఏం చెప్పలేదు సార్. మాకు ఇక్కడ బాలనగర్ అంటే బాలనగర్ మాట్లాడదాం అని చెప్పారు. ఒకటి చెప్పారు మాకు, ట్రాఫిక్ జామ్ అయింది, ట్రాఫిక్ క్లియర్ చేయాలి, మీరు ఇక్కడ వద్దన్నారు. బాలనగర్ రమ్మన్నారు. వచ్చాం. బాధ్యత అయితే ఇక్కడ ఏ రెస్పాన్స్ లేదు అనేది. మీరు చెప్పండి, జోజ్బాబు తెలుసా మీకు? ఎక్కడ నుండి ఎట్లా? తెలుసా? మా ఊరే. మా అందరం కలిపే పని చేస్తామని. ఇప్పుడు ఇలా ఏదో పని మీద వెళ్తున్నాడంట. అక్కడి నుంచి ఉడామేస్తున్నలో ఉంటాడు షాపూర్ దగ్గర. అది మరి ఏమైందో అక్కడ ట్రాఫిక్ పోలీస్ అని పట్టుకున్నాడంట. పట్టుకుని కాలర్ పట్టుకుని గుంజుకుంటే అప్పుడు గుంజాడంట. బస్సు వస్తుందంట. అప్పుడే బస్సు వస్తుంది. బస్సు ఆ పక్కకి పడిపోయి గుంజిన వెంటనే ట్రాఫిక్ పోలీస్ అని అంతే బస్సు ఎక్కేసింది. అయితే గోపాల్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలోనే అక్కడి నుంచి వస్తున్నటువంటి జోజ్బాబు ఒక్కసారిగా బండి ఆపకపోవడంతో అతను బండిని నెట్టేశాడు. ఆ నెట్టేసిన క్రమంలోనే వెనకాల నుండి వస్తున్నటువంటి బస్సు జోజ్బాబుపై ఎక్కి అక్కడి నుంచి వెళ్లడంతో అతను అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. వెంటనే అక్కడున్న వాహనదారులు కూడా ఆందోళనకు దిగారు. పోలీసులు ప్రాణాలు కాపాడాలి కానీ ఇలా ప్రాణాలు తీసే నిర్లక్ష్యంగా ఎలా చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. పోలీసులంతా ఆందోళనకారులను సర్ది చెప్పి వారందరినీ కూడా ధర్నా విరమించాలి, మేము చర్యలు తీసుకుంటాము, ఎవరైతే గోపాల్ అనే నిర్లక్ష్యం వివరించిండో అతను మద్యం తాగుండ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మద్యం తాగి విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జోజ్బాబుకి మరణానికి ఆయననే కారణం కాబట్టి అతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ఉంటే చలాన్ వేయాలి, ఫోటోలు తీసుకోవాలి తప్ప ఇలా ప్రాణాలు తీసే విధంగా డ్యూటీలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్ మధ్యలో ఆపేసి వెహికల్ లాక్లని ఆఫ్ చేస్తూ ఉంటారు రన్నింగ్లో. ఒకసారిగా వెనకాల నుండి వచ్చే వాహనాలు కూడా వారిని ఢీకొట్టే ప్రమాదం ఉంటాయి. ఉన్నతాధికారులు అలాంటి ఘటనలు చేయొద్దు. ఎవరు కూడా ట్రాఫిక్ ఏదైతే లాక్కోవడము, బండి గుంజుకోవడము అలాంటివి ఎవరు చేయొద్దు. ఫోటో తీసి చలాన్ వేయాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది కానిస్టేబుల్స్ అత్యుత్సాహంగా బండ్లను ఆపే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వనస్థలిపురంలో కూడా ఇలాంటి ఘటన గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కట్టె విసిరేయడం
కావడంతో అతను బండిపై వెళ్తూ చనిపోవడం జరిగింది. సేమ్ ఇలాగే ఈ ఘటన కూడా ఇక్కడ బాలనగర్ ఏరియాలో జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉన్నతాధికారులు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దృశ్యాలన్నీ కూడా, వాటన్నిటిని చూసి దర్యాప్తు చేసి ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించారో గోపాల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు జోష్ బాబు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ రోజు కూలీ చేసుకుంటే తప్ప అతని కుటుంబం నడవని పరిస్థితి. ఇలా రోడ్డు ప్రమాదంలో జోష్ బాబు మృతి చెందడంతో అతని ఊరు వాళ్ళు అతని స్నేహితులు అందరూ కూడా బాలనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.